ఇంటర్నెట్ ప్రపంచంలో జీమెయిల్ వాడుతున్న కోట్లాది మందికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక అదిరిపోయే తీపి కబురు చెప్పారు. దశాబ్దాలుగా మనల్ని వేధిస్తున్న ఒక సాంకేతిక సమస్యకు గూగుల్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. మనం గతంలో తెలియక పెట్టుకున్న వింత వింత జీమెయిల్ పేర్లను ఇప్పుడు డేటా కోల్పోకుండానే మార్చుకునే అద్భుతమైన ఫీచర్ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది, దీని వెనుక ఉన్న నిబంధనలేంటి అనేది ఆసక్తిగా మారింది. డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన కొత్తలో అంటే మనం స్కూల్ లేదా కాలేజీ రోజుల్లో సరదా కోసం స్మార్ట్ రాకీ, ఏంజల్ ప్రియా, కూల్ డ్యూడ్ వంటి వింత పేర్లతో జీమెయిల్ ఖాతాలను సృష్టించుకున్నాం. అప్పట్లో అది ఫ్యాషన్ గా అనిపించినా వయసు పెరిగి కెరీర్లో స్థిరపడుతున్న తరుణంలో అవే పేర్లు ఇప్పుడు మనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒక పెద్ద కంపెనీకి రెజ్యూమ్ పంపాలన్నా లేదా క్లయింట్స్ తో ప్రొఫెషనల్ మెయిల్స్ మాట్లాడాలన్నా ఆ వింత ఐడీలతో మెయిల్ పంపాలంటే చాలా మందికి భయంగా, ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం జీమెయిల్ ఐడీని మార్చుకోవాలంటే కొత్త అకౌంట్ తెరవాల్సిందే. కానీ అలా చేస్తే పాత అకౌంట్లో ఉన్న వేల కొద్ది మెయిల్స్, ముఖ్యమైన ఫైల్స్, గూగుల్ డ్రైవ్ డేటా, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్లు అన్నీ పోతాయి. ఈ ఇబ్బందిని గుర్తించిన సుందర్ పిచాయ్ మారుతున్న కాలానికి అనుగుణంగా యూజర్ నేమ్ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ అకౌంట్ లోని డేటా ఏమాత్రం చెక్కు చెదరకుండా మీ ఈమెయిల్ అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఇక్కడ గూగుల్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మీరు పేరు మార్చుకున్నప్పటికీ మీ పాత ఈమెయిల్ ఐడి ఒక అలియాస్ లేదా ప్రత్యామ్నాయ చిరునామాగా మారుతోంది. అంటే ఎవరైనా తెలియక మీ పాత ఐడికి మెయిల్ పంపినా అది ఆటోమేటిక్ గా మీ కొత్త ఇన్బాక్స్ కే వచ్చి చేరుతోంది. దీనివల్ల మీరు ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉండదు. లాగిన్ అయ్యేటప్పుడు కూడా పాత పేరుతో కానీ కొత్త పేరుతో కానీ లాగిన్ అవ్వచ్చు. ఈ స్వేచ్ఛను గూగుల్ కొన్ని కఠినమైన నిబంధనలతో ముడిపెట్టింది. మొదటి నిబంధన ఏమిటంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే మీరు ఈమెయిల్ పేరును మార్చుకోగలరు. అంటే ఈరోజు పేరు మార్చుకుంటే మళ్ళీ మార్చుకోవడానికి మరో 12 నెలలు వేచి చూడాల్సిందే. ఇక రెండో నిబంధన, ఒకే అకౌంట్ కు సంబంధించి జీవిత కాలంలో గరిష్టంగా 3 సార్లు మాత్రమే పేరు మార్చుకోవడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి పేరు మార్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక చివరగా మూడోది, మీరు కోరుకున్న కొత్త పేరు ఇది వరకు ఎవరూ వాడి ఉండకూడదు. ఒకవేళ కొత్త పేరు నచ్చకపోతే తిరిగి పాత పేరుకు మారిపోయే అవకాశం కూడా గూగుల్ కల్పిస్తోంది. ప్రస్తుతానికి అమెరికాలోని వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా యూజర్లకు కూడా ఇది వర్తించనుంది. గూగుల్ ఈ ఫీచర్ ను దశల వారీగా విడుదల చేస్తుంది. కాబట్టి మీ గూగుల్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని పని లేకుండా, డేటా ట్రాన్స్ఫర్ చేసే తలనొప్పి లేకుండా సింపుల్ గా పేరు మార్చుకుని గౌరవప్రదంగా మెయిల్స్ పంపుకునే అవకాశం కలగడంపై నిరుద్యోగులు, ప్రొఫెషనల్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో మీ గుర్తింపును మార్చుకునే సమయం వచ్చేసింది.